హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ డోస్. దిస్ ఇస్ కీర్తన ముత్యాల. సో ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గ్రాండ్గా లాంచ్ అయింది. 7 o'clockకి స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ని మీరు అందరూ కూడా చూసారనుకుంటున్నాను. నాగార్జున గారు చెప్పినట్టు డబల్ హౌస్ డబల్ డోస్ అన్నది ఉంది. డబల్ హౌసెస్ ఉన్నాయి అండ్ 6 కామనర్స్ వచ్చేసారు అండ్ ఆల్సో 8 సెలబ్రిటీస్ వచ్చారు. మొత్తంగా కలుపుకొని 15 మెంబర్స్ అయితే హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. ఫస్ట్ వచ్చేసి తనుజ వచ్చారు, నెక్స్ట్ వచ్చేసి ఆశా సైని. మనం అందరం ఆశా సైని అని అనుకున్నాం, కానీ వారి అసలు పేరు ఫ్లోరా సైని అని తెలిసింది. ఆ తర్వాత కళ్యాణ్ ఆర్మీ సోల్జర్ ఎవరైతే ఉన్నారో ఆయన కామన్ మ్యాన్, సో డైరెక్ట్ గా పబ్లిక్ ఓట్ కింద వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపించేశారు. ఆ తర్వాత ఇమాన్యుయల్, సృష్టి వర్మ అండ్ ఆల్సో హరీష్ గారు, రీతు చౌదరి, ఇంకా వచ్చేసి పవన్, సంజన అండ్ ఆల్సో రాము రాథడ్, దమ్ము శ్రీజ, సుమన్ శెట్టి, ప్రియా, మనీష్ వీళ్ళందరూ కూడా వచ్చేసారు. అండ్ జ్యూరీ సెషన్ కింద చూసుకున్నట్లయితే నవదీప్ వచ్చేసి శ్రీజ దమ్ముని లోపలికి పంపించారు అండ్ బిందు మాధవి వచ్చేసి హరీష్ గారిని, శ్రీముఖి వచ్చేసి మనీష్ని పంపించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అందరూ 15 కంటెస్టెంట్స్ 15 అందరూ హౌస్కి వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ వచ్చినటువంటి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఆల్రెడీ చాలా కష్టపడి మన ఏమంటారు అగ్ని పరీక్ష నుంచి వచ్చినటువంటి కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓనర్స్ కిందికి వచ్చేసారు అండ్ సెలబ్రిటీస్ వచ్చేసి టెనెంట్స్ కిందికి వచ్చేసారు. షో స్టార్ట్ అయిన వెంటనే నాగార్జున గారు లోపలికి వెళ్ళి హౌస్ అంతా చూపించడం జరిగింది. అండ్ ఆల్సో ఎవరెవరు లైక్ ఓటింగ్ త్రూ వచ్చారు అంటే పబ్లిక్ ఓట్ చేసిన పీపుల్ ఎవరు అండ్ జ్యూరీ నుంచి వచ్చిన పీపుల్ ఎవరో కూడా క్లియర్ గా మొత్తం మన ప్రోగ్రామ్ లో చూసేసాం. కాబట్టి ఈ రోజు అయితే 15 మెంబర్స్ వచ్చారు. నిజానికి అంటే సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఉన్న సీజన్స్ అన్ని చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి 14 మెంబర్స్ వచ్చారు, ఒకసారి 21 మెంబర్స్ వచ్చారు, ఇలా చాలా మంది వచ్చారు. బట్ ఈసారి 15 మెంబర్స్ వచ్చారు. సో నెక్స్ట్ వీక్ లైక్ నామినేషన్ అంటే రేపు నామినేషన్ తీసుకున్న తర్వాత ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయా, ఉంటే కామన్ పీపుల్ నుంచి తీసుకుంటారో ఆర్ఎల్ సెలబ్రిటీసే వస్తారా అన్నది కూడా నేను నెక్స్ట్ సెషన్స్ లో అన్ని క్లియర్ గా మీకు మెన్షన్ చేస్తాను. అండ్ రేపటి ప్రోమోని కూడా మనకు చూపించడం జరిగింది ఇందాక ప్రోగ్రామ్ లో. సో హరీష్ గారు వచ్చి స్టాండర్డ్ గా నించుని ఒక ఇనిషియేటివ్ తీసుకొని కుకింగ్ గురించి మాట్లాడుతున్నారు. సో రేపు అంటే చిన్న గందరగోళం అయితే అక్కడ కనిపించింది మనకి ఈ ప్రోమోలో. సో ఎవరితో పోట్లాడారు, రేపు నామినేషన్స్ జరిగాయా, ఇన్ కేస్ జరిగితే ఎవరు నామినేట్ చేశారు, ఏ రీజన్స్ మీద నామినేట్ చేశారు, ఇవన్నీ కూడా చూద్దాం. ఆ అప్డేట్స్ కూడా మీకు అందిస్తూ ఉంటాను. సో ఏ రోజు ఎవరికి అఫీషియల్ గా కానీ అన్అఫీషియల్ గా కానీ ఓటింగ్స్ ప్రకారం ఎలా వచ్చిందో కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఈ రోజు నుంచి మొదలైన బిగ్ బాస్ 105 days వరకు కంటిన్యూస్ గా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు నేను అప్డేట్స్ అందించడానికి మీకు ట్రై చేస్తాను. అండ్ నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి మన డైలీ డోస్ ఛానల్ని మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.